ఈరోజు సార్ చెప్పినటువంటి సందేశం, సార్ని రామాయణం గురించి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, సార్ ధర్మానికి సత్యానికి ఏంటి సార్ డిఫరెన్సు? మరి ధర్మం నశించినప్పుడల్లా భూమి మీద ఒక్కొక్క మహానుభావుడు వస్తారంటారు కదా అని అడిగినప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే, రాముడు ధర్మానికి ప్రతీక, అందుకే రామరాజ్యం అంటాం మనం. యేసు రాజ్యం, అల్లా రాజ్యం, కృష్ణరాజ్యం అని అనము, మనం రామరాజ్యమే అంటాం. అలానే కృష్ణుడు సత్యానికి ప్రతీక. రామావతారంలోనూ మరి కృష్ణావతారంలోనూ ఆ యొక్క విష్ణు భగవానుడు ఆ ఎనర్జీ, ఆ యొక్క ఒక్కొక్క అవతారంలో మనకి ఒక్కొక్క కోణంలో మనకు జ్ఞానాన్ని పంచారు. మరి అటువంటి ఎనర్జీలో ఈ యొక్క పూరిలో ఆ యొక్క ఎనర్జీలో మనందరం ఉన్నాం. నిజంగా మనందరం ఎంతో అదృష్టవంతులం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో మాస్టర్స్, ఈరోజు మనం ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఒకవైపు ఉన్నారు. రోడ్డు ఎక్కితే అన్ని నాన్ వెజిటేరియన్ హోటల్స్, మనమేమో వాళ్ళ ముందర ప్లకార్డులు పట్టుకొని శాకాహార జగత్కి ఇలా అరుచుకుంటూ పోతున్నాం, అది కూడా రోడ్డు ఎక్కి. పత్రి సార్ క్లియర్గా చెప్పారు ఎంత హింస జరుగుతోంది భూమి మీద. మరి అటువంటి హింస జరగకుండా ప్రతి ఒక్కరిలో ఆ ఎరుక రావాలంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎరుక కలగడానికి కారణమయ్యే ధ్యానం అందరికీ వెళ్ళాలి. ఇక్కడున్న మనమందరం కూడా దాదాపుగా నాన్ వెజ్ తిని ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ అయిన వాళ్ళం, అవునా కదా? మనందరికీ పత్రి సార్ గనక 40 సంవత్సరాలు ఆయన విశేషమైన కృషి చేయకపోతే మనందరం ఇక్కడ లేము. ఈ పొట్టలోకి ఎన్ని పోయావో. సో మరి ఇది ప్రపంచమంతా వెళ్ళాలంటే ఏకైక మార్గం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం. మనం పత్రి సార్ ఏం చేశాడంటే, ఈ భూమి మీద ఉన్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి పిఎంసి అని పేరు పెట్టేశాడు. అంతే. మనం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఆ టెక్నాలజీనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. గట్టిగా చప్పట్లు కొడదాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. పిఎంసి అనేది బ్రాండ్ నేమ్, గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ పేరేంటి? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మన కంపెనీ పేరులోనే పిఎస్ఎస్ఎంని పెట్టారు. హనుమంతరావు సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం దాన్ని, ఆ పేరును తీసుకురావడానికి. పత్రి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం ఆ పేరును ఆయన అలా ఎంచినందుకు. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మన బ్రాండ్ నేమ్ పిఎంసి. మరి ఇటువంటి పిఎంసి ప్రపంచం అంతా వెళ్ళడానికి మరి నిన్న ది పిఎంసి ట్రస్ట్ సభ్యులందరినీ మనం చూసాం. మరి ఈ కంపెనీ 2017 డిసెంబర్ 21వ తేదీన రిజిస్టర్ అయి ఉంది. ఆ తదనంతరం మరి ఎంతోమంది డైరెక్టర్స్ ఇందులో ఉన్నారు. ఇప్పుడే వచ్చారు బాలకృష్ణ గారు, ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం బాలకృష్ణ సార్కి. బాలకృష్ణ సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ మరి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే నందా సార్ శరీరం వదిలినప్పుడు మరి ఎవరు నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటారు అన్నప్పుడు ఆ సమయంలో ఆ బాధ్యత తీసుకోవడం అంత చిన్న విషయం కాదు. కానీ ఆయన ఆ బాధ్యతను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. గట్టిగా చప్పట్లు కొడదాం బాలకృష్ణ సార్కి. అలాగే ఇక్కడ మన ముందున్నారు సుబ్బారావు గారు స్టేజ్ మీదకి రావాలి. సుబ్బారావు గారు బయటకు వెళ్ళారు. ఓకే. సుబ్బారావు గారు నెల్లూరు నుంచి ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించారు పిఎంసి కోసం. అలాగే మన ముందు ఉన్నటువంటి పులి రామ్మోహన్ రావు సార్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పులి రామ్మోహన్ రావు సార్కి. సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరి
2025 సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈయన ఎలాంటి మహానుభావుడు అంటే, నేను మరి బాలకృష్ణ సారు వెళ్ళి, సార్ మీ యొక్క సేవలు చాలా ఇంపార్టెంట్, మీరు ఈ బోర్డులోకి రావాలి అని అడిగితే ఆయన నిర్మోహమాటంగా నో చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నో చెప్పడానికి. కానీ పిఎంసి గురించి ఆయన ఆలోచించి నేను ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను అని స్వీకరించారు. గట్టిగా చప్పట్లు కొడదాం పులి రామ్మోహన్ రావు సార్కి. అలాగే మన ముందు మహేశ్వరి గారు ఉన్నారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్టేజ్ మీదకి రండక్క. బాల వికాస్ మహేశ్వరిగా అందరికీ తను పరిచయం. ఆవిడ మన ఇండియానే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, పిఎంసి హిందీ కోసం ఎంతో వర్క్ చేస్తోంది. అలాగే మన ఇండియానే కాదు, ఇతర దేశాలకు కూడా తిరుగుతూ ఎంతో చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళి ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిడ యొక్క క్లాసెస్ అనేక రాష్ట్రాలలో అద్భుతంగా జరగడం జరిగింది. అలాగే ఇక్కడే మన ముందున్నారు ఖమ్మం నుంచి ఆనంద్ ప్రసాద్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆనంద్ ప్రసాద్ గారికి. మరి మన పిఎస్ఎస్ఎంలో గ్రౌండ్ వర్క్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాస్ జరగాలనుకోండి, ఈ క్లాస్ జరగాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ మాస్టర్స్కి ఎంతో ధ్యానం చెప్పి ఉండాలి, ఆ జ్ఞానాన్ని బోధించి ఉండాలి, ఆ క్లాసెస్ అన్ని జరగాలి. మనకు బిల్డింగ్ కనబడుతుంది కానీ పునాది కనపడదు. ఎందుకంటే బిల్డింగు కంటికి కనబడుతుంది, పునాది కంటికి కనబడదు. ఆ పునాది ఎలాగైతే కనబడదో అలా కనబడని మాస్టరే ఖమ్మం ఆనంద ప్రసాద్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే హరిబాబు గారు ఒంగోలు నుంచి ఉన్నారు. ఇక్కడ హరిబాబు గారు, గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఆయన యొక్క డెడికేషన్ అది మాటల్లో చెప్పలేం మనం. ప్రతి నెల అద్భుతమైనటువంటి వర్క్ జరిగి దాని వర్క్ అవుట్పుట్ను మన కంపెనీకి పిఎంసి కంపెనీకి వస్తుందంటే అది ఒంగోలు జిల్లా నుంచి వస్తుంది త్రూ హరిబాబు గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఈరోజు ఇలా ఉండడానికి ఒకానొక పిల్లర్ కృష్ణమోహన్ గారు. ఆయన రాలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం కృష్ణమోహన్ గారికి, సౌమ్య కృష్ణమోహన్ గారికి. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి మనం కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అది శ్రీశైలమైన, పుట్టపర్తి అయినా ఇలా అనేక ప్లేసెస్లో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం బ్రాండ్ అంబాసిడర్ మీట్లను అయితేనేమి, మరి పిఎంసి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని అయితేనేమి మనం ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ మరి ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు సిద్ధ నాగేశ్వరరావు సార్. సిద్ధ నాగేశ్వరరావు సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే హైదరాబాద్ నుంచి రాంబాబు గారు, ఆయన కర్తాల్లో ట్రస్టీగా ఉన్నారు, మరి పిఎంసి ఛానల్లో డైరెక్టర్గా ఉన్నారు. ఎప్పుడు ఆయన ఏ విషయంలో అయినా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం రాంబాబు గారికి. అలాగే భీమవరం నుంచి తటవర్తి సార్, తటవర్తి వీరరాఘవరావు సారు కరోనా సమయంలో ఎవ్వరూ బయటికి రాకపోతే ఆయన బయటకు వచ్చాడు, మనం చెయ్యాలి వర్క్ అని. ఆయనని ఇన్స్పైర్ తీసుకొని అందరూ బయటకు వచ్చారు. సో విశేషమైనటువంటి సేవలు అందించారు ఆయన పిఎంసి కోసం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు, జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు గారు అలాగే ప్రభాకర్ గారు. ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. వాళ్ళు మన పిఎంసి మాస్టర్స్ కాదు, పిరమిడ్ మాస్టర్స్ కాదు, కానీ వాళ్ళు కంపెనీని అంతటినీ వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు, ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా. ఒకసారి ఆ ఇద్దరు మాస్టర్లకి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనకు ఇంకొక డైరెక్టర్ ఉన్నారు పరి గారు. పత్రి సార్ వాళ్ళ రెండవ అమ్మాయి పరి గారు అమెరికాలో ఉంటారు. సో ఈ నెల నుంచి ఇంగ్లీష్లో పిఎంసి ఇంగ్లీష్ ఛానల్లో పోడ్కాస్ట్ చేస్తున్నారు. అంత రంగం సిద్ధమైంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.
ఇప్పటివరకు పిఎంసి తెలుగును మనం ఎంతో గట్టిగా బలపరచాం. మరి పిఎంసి ఇంగ్లీష్ ఒకవైపు పిసిఎస్ఆర్ 40 డేస్ మెడిటేషన్ నడుస్తుంది పిఎంసి ఇంగ్లీష్ ఛానల్లో. ఇంకొక వైపు ఆల్ ఓవర్ ద వరల్డ్ అది రీచ్ అవ్వడానికి స్టిల్నెస్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్తో 365 రోజులు పిఎంసి ఇంగ్లీష్లో నడుస్తోంది. మూడవది పరిపత్రి గారు పోడ్కాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మాస్టర్స్ అందరితోటి పోడ్కాస్ట్ ఆ ఇంటర్వ్యూస్ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. సో పిఎంసి తెలుగు మరి పిఎంసి ఇంగ్లీష్కి ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి కంపెనీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. అలాగే ట్రస్ట్ బోర్డు కాకుండా అడ్వైజర్స్ ఉన్నారు, పిఎంసి అడ్వైజర్స్లో ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఖమ్మం నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఓకే. మరి ఆర్మూర్ నుంచి గంగారెడ్డి గారు ఉన్నారా? రండి సార్, స్టేజ్ మీదకి రండి, గట్టిగా చప్పట్లు కొడదాం. గంగారెడ్డి సార్ ఎంత తపన పడుతుంటారో పిఎంసి యొక్క డెవలప్మెంట్ కోసం. సో మాస్టర్స్, ముందుగా మనం ఈ కంపెనీలోకి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీలోకి ఈవెన్ మహేశ్వరక్కని అడిగినప్పుడు కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. వెంటనే నో. తర్వాత అన్ని ఆలోచించి లేదు నా ఇంట్యూషన్ చెప్తోంది పత్రి సార్ భౌతిక శరీరంలో లేనప్పుడు మరి నేను ఈ బాధ్యత తీసుకోవాలి కదా